మొత్తం గుద్దుడు గుద్దుడు చూసుకొని నడపాలి అంకుల్. కాదు అంకుల్, అంత గట్టి దుమ్ముల అసలుకి ఏం కనబడతలే ముందట. హలో ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడర్. సో ఈరోజు చిన్న నైట్ రైడ్కి వెళ్తున్నాము. రైడ్కి వెళ్ళేసి నైట్ వచ్చేద్దామని, అందుకే అట్లనే ఒక చిన్న బ్లాగ్ వేస్తే అయిపోతుంది కదా. అండ్ ఇంకో ఫ్రెండ్ అట్లనే కలిసేసి వాడిని తీసుకొని వెళ్దాము. ఇక్కడ కాదు, కొంచెం ముందు వెళ్ళినాక వాడు కలుస్తాడు. ఇదే బైక్ మాడిఫై చేసింది, అంటే ఒక వైజర్ ఇంకా ప్రోడీస్క్ మాడిఫై చేసింది ఈ బైక్. ఇది ఒరిజినల్ వైజర్ అయితే, ఇది విండ్షీల్డ్. ఈ విండ్షీల్డ్ 2000, ప్రోడీస్క్ వచ్చేసి రెండు కలిపి 500. దీని సస్పెన్షన్ కూడా మరీ అంత పర్ఫెక్ట్ ఉండదు. నేను ముందు బ్లాగ్లో చెప్పిన జర్క్స్ అనేది మనం ఫీల్ కావచ్చు, అది మన బాడీకి రీచ్ అవుతాయి అవి. యాక్చువల్గా మా వెహికల్ ఇట్లానే, కొత్త వెహికల్ ఇది కాకుండా ఫస్ట్ వెహికల్ మా లారీ. సో అది యాక్సిడెంట్ అయింది. సైడ్గా ఇటు మొత్తం ఉంటుందా, ఇటు ఫేస్ మొత్తం అసలుకి లోపల దాకా వెళ్ళిపోయింది. నైట్ అయినా పడుకొని నడిపిండంట. ఎందుకంటే కొత్త వెహికల్, ఒక చిన్న డెంట్ వచ్చినా మస్తు బాధ అనిపిస్తుంది. మన బండికి కొంచెం స్క్రాచ్ చేసిన ఎంత బాధ ఉంటుంది. డ్రైవర్ సేఫ్ అయిండు, కాకపోతే మొత్తం ఇట్లా ప్రెస్ అయిపోయింది, మొత్తం కంప్రెస్ అయిపోయింది అంట ముందరిది. డ్రైవర్ని గుంజేసిండంట, అంత బాగా తీసేసి గుంజిండంట. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, నేను కూడా ఇప్పుడు చాలా దూరం ట్రావెల్ చేసిన కార్లో కూడా. నేను నాన్ స్టాప్ 300+ కొట్టిన. నిద్ర వచ్చినా కూడా ఏం కాదు, మనం నడపగలుగుతాం అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ టైంలో మనకి తెలీదు, మనం అసలు కంట్రోల్లో ఉండము. సో ఎప్పుడైనా చెప్తున్నావు కదా, మనకు నిద్ర వచ్చింది అని అనిపిస్తే లైట్ తీసుకోండి, ఆపేసి ఒక చిన్న న్యాప్ వేసుకొని తర్వాత స్టార్ట్ కండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ ఆర్ రైడింగ్. లారీ అయినా ఏదైనా, ఏ వెహికల్ అయినా, సో బీ కేర్ఫుల్. నేను అదొకటే చెప్తాను, ఎందుకంటే నేను నాకు అయ్యింది కాబట్టి చెప్తున్నాను, మా వెహికల్కి అయ్యింది కాబట్టి చెప్తున్నాను. మా ఫ్రెండ్ కోటి దగ్గర కలుస్తా అన్నాడు, వాడిని కలిసేసి వాడిని తీసుకొని వెళ్ళిపోదాం. ఇక డెస్టినేషన్ వచ్చి ఏం లేదు, ఉట్టిగానే హైటెక్ సిటీ సైడ్ ఒక రైడ్కి వెళ్ళేసి అటు నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్. కొద్దిసేపు అయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. కోహినూర్ కాడనైతే మొన్ననైతే అసలుకి చాలా వెహికల్స్ని పట్టుకోరంట, ఎందుకంటే డ్రాగ్ రేస్ చేయడం వల్ల, స్టంట్స్ చేయడం వల్ల పట్టుకోరంట. హెల్మెట్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. గ్లౌజెస్ ఆర్డర్ చేసిన, టైం పడుతుంది రానికి. అండ్ జాకెట్ కూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. మెల్లగా గేర్ మొత్తం కొనేద్దాం. ఇది జావా 42. ఇది మా ఫ్రెండ్ యూఎస్లో ఉన్నాడు, వాంది. ఇది అమ్మనీకి ఉంది ఈ బైక్, మొత్తం ఇంటి కండిషన్లో ఉంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు ఈ బైక్లోనైతే. నాకు ఈ బైక్లో స్పీడ్ కూడా మంచిగా అనిపిస్తుంది, స్పీడ్ మంచిగా పోతుంది ఈ బైక్, ఫాస్ట్గా వెళ్తుంది. బండి కొని కూడా 2 years అవుతుంది, 2-3 years అవుతుంది. అసలు నాకు రోడే కనబడతలేదు. ఇది తీస్తేనేమో కొంచెం గాలి వస్తుంది లోపలికి. దీని సీట్ అయితే హార్డ్ ఉంది అసలుకి. ఇగో దీని స్పీడోమీటర్ డిఫరెంట్ ఉంటుంది, ఇట్లా కింద నుంచి వస్తుంది, అన్ని ఇట్లా వస్తాయి కదా. సో దీని స్పీడోమీటర్ కింద నుంచి వస్తుంది. మొత్తం గుద్దుడు బండి తీసుకొని చూసుకొని నడపాలి అంకుల్. కాదు అంకుల్, అంత గట్టి తాకింది వెంకల. పోట్న గుద్దుడు నీ. వేరే ఆన్ రైడర్ అమ్మా, కుछ भी नहीं हुआ, ఏం కాలే. ఇది ఒక్కటే పోయిందిరా. ఏం కాలేరా, ఏం కాలే. ఇప్పుడు వచ్చి అట్లా గుద్దిండ్రా, మొత్తము వచ్చి గట్టి గుద్దిండు. ఏం కాలే, ఇంకా ఏం కాలే. అయితే ఇది ఒక్కటే తాకింది. తాగి నడుపుతుండు అసలు. యాక్చువల్గా మేము అదే అడుగుతూ ఉంటుంటే కారు ఎక్కి వెళ్ళిపోతుండు. బండికి ఏం కాలే కాబట్టి లైట్ తీసుకున్నాంలే. అసలు బండికి ఏం కాలే, అసలు చిన్నగా మామూలుగా నెంబర్ ప్లేట్ కొంచెం బెండ్ అయింది అంతే.
బండికి ఏం కాలే. సో అలా అయింది. మామూలుగా మా ఫ్రెండ్ టో చేస్తుండు, అంటే సడన్ గా అయిపోయింది బండి. సో అందుకని టో చేస్తుండు. అసలు స్లో ఉన్నాం, అందరం స్లో ఉన్నాం, అయిపోయింది. సడన్ గా వచ్చి గుద్దిండు. అటు కార్నర్ ఉన్నాం, బండి కార్నర్ ఉంది, వచ్చి గుద్దిండు. సో ఎవరికి ఏం కాలేదులే, అది సేఫ్ లేదు. అసలు ఎవరు వచ్చి కుదుతారో అర్థమవుతలే, అసలుకి స్లో అవుతుంటే. మనం మంచిగా ఇప్పుడు నియోపోలిస్లో మంచిగా లొకేషన్ బాగుంటుంది, మంచిగా అవుతుంది. టాప్ ఎండ్ కూడా మంచిగా ఉంటుంది, దీన్ని మంచిగా వెళ్తుంది టాప్ ఎండ్. జీ వ్యాగన్ బాగుంది, పాత అయినా చాలా బాగుంది. ఇప్పుడైతే వచ్చేసినాము, అక్కడికి వెళ్ళాలి కొంచెం టాప్కి. అక్కడికి వెళ్తే లొకేషన్ వచ్చేస్తుంది. ఏం లే, వ్యూ బాగుంటుంది అంతే. వస్తున్నారు రే, మళ్ళీ ఇట్లనే వస్తారు. ఇక్కడ లొకేషన్ చూడండి, మంచిగా ఉంది కదా, చిన్న లేక్. కాన్ లెట్స్ గో. వాళ్ళు కొద్దిసేపు కూడా ఉండనిస్తలేరు. పోనీ వెళ్తున్నాము. ఇక్కడి నుంచే బాగుంది, ఇంకా ఆడకన్నాక. వస్తారు ఇక్కడ వెయిట్ చేస్తారు కొద్దిసేపు. ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ చూస్తూ ఉంటారు, మళ్ళీ పెట్రోలింగ్ చేస్తారు. ఆగిర్రాడా, ఆగిండు. దుమ్ములా అసలుకి ఏం కనబడతలే ముందట, మొత్తం దుమ్ము. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఇట్లా. ఈ సీట్ మంచిగా కంఫర్ట్ ఉంది. జావాది అస్సలకి కంఫర్ట్ లేనే లేదు, హార్డ్ ఉంది సీట్. ఎక్కడికో ఎట్లా ట్రక్స్ అయితే మరీ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. Okay, then that's it for today, guys. Let's end the vlog here, but do not forget to subscribe my channel. Thank you for watching.